మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో భూ నిర్వాసితుడు నిరసన తెలిపారు. 134, 157, 158 సర్వే నెంబర్లో సుమారు 9 ఎకరాల భూమి మా తాత పాపయ్య పేరు మీద నుండి వారసత్వంగా వచ్చిన 9 ఎకరాల భూమిని సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి తీసుకున్నట్లు బాధితుడు రామ్లమ్మ నాగిరెడ్డి తెలిపారు. తమకు తెలియకుండానే 2021లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న భూమికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. భూమికి పరిహారం చెల్లించిన తర్వాతనే సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని బాధితుడు నిరసన తెలిపారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగి ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈత కొడదాం లోన ఇప్పుడు చెప్తా గడ్డ కొద్దిగా చెప్తుంది నీ తక్కువ మీద మాది బూరుపాడు గ్రామం. మాకున్న 16 ఎకరాలు వారసత్వంగా వచ్చింది మా తాతగారు అని మధ్యపాప దగ్గర నుంచి 3 తరాల నుంచి మేమే అనుభవిస్తున్నాం. అయితే సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 2020లో ల్యాండ్ అక్విజిషన్ కోసం డిస్ట్రిక్ట్ సర్వేయర్స్ సర్వే చేశారు. అందులో భాగంగా 9 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. అట్టి భూమికి వాళ్ళు 7 లక్షల రూపాయలు చొప్పున ఏకగ్రీవంగా ఏకపక్షంగా అవార్డు పాస్ చేశారు. మా పక్కన రెవెన్యూ గ్రామమైన ఉయ్యాలవాడలో 12 లక్షలకి ఇచ్చారు. మాకు 7 లక్షలకి నష్టపరిహారం కింద ఇచ్చారు. కాకపోతే మాకున్న ఇప్పుడు 3 సర్వే నెంబర్లు 134, 157, 158లో మాకు విస్తీర్ణం 9 ఎకరాలకు గాను 2.5 ఎకరాలకి ఉంది పట్టా. మిగతా విస్తీర్ణకు మాకు పట్టా లేనందున వాళ్ళు భూమికి నష్టపరిహారాన్ని మాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఈ అమౌంట్ దాన్ని కోర్టులో